బీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారాలను నమ్మొద్దు. గత 10 ఏళ్ల పాలనలో ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని చెప్పి యువతను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, తెలంగాణ ప్రాంత ప్రజల అభిష్టం మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తల్లి సోనియమ్మ అని, దొరల అహంకార పాలనకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారని, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను సైతం భర్తీ చేయకుండా యువత భవిష్యత్తును నాశనం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, టీఎస్పీఎస్సీ లీకేజ్ ద్వారా ఉద్యోగ భర్తీ ప్రకటనలు ఇవ్వకుండా యువతను గందరగోళానికి గురి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, ములుగు జిల్లాలో ప్రభుత్వ వనరులను దోచుకుంటున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, అర్హులైన వారికి 2 పడక గదుల ఇండ్లు ఇస్తా అని నమ్మించి మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం ఇస్తానని ఇవ్వని పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించి 100 కోట్లు దోచుకుంటున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించని పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, రైతులకు పంట రుణాలు ఇవ్వకుండా పహానీ వ్యవస్థను నాశనం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, లిక్కర్ కుంభకోణం, పేపర్ లీకేజ్ ఇలా ఎన్నో దారుణాలు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, గత 10 ఏళ్ల పాలనలో యావత్ తెలంగాణ ప్రజలను మోసం చేసిన తెలంగాణ రాష్ట్ర ఖజానాను దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి పట్టుమని 6 నెలలు కాకుండానే కావాలని నేడు కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ నసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంగా భాగంగా ములుగు మండలం ఇంచర్ల జరిగిన సభలో మంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 200 యూనిట్ల వరకు, ఉచిత విద్యుత్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతులకి 500 రూపాయల బోనస్ పథకాలు ప్రవేశపెట్టిందని, అలాగే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు, ఆగస్టు 15 వరకు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తుందని అన్నారు. ఇప్పటికే ఎన్నో మెగా డిఎస్సీ లాంటి ప్రకటనలు ఇచ్చారని, అలాగే శాశ్వత పద్ధతిన ఉద్యోగ భర్తీ చేపట్టి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అలాంటి పార్టీలపై కావాలని కొందరు అసత్య ప్రచారాలు చేయడం దుర్మార్గమని వారు పేర్కొన్నారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని, మల్లన్న కూడా పోరాట పటిమ కలిగిన వ్యక్తి అని, దొరల అహంకార పూరిత ధోరణిపై తిరుగుబాటు చేసిన ఎగిరేసిన వ్యక్తి అని, బీఆర్ఎస్ పార్టీ అన్యాయాలను అక్రమాలను బయటికి తీసిన ప్రజా గొంతుక అని, అలాంటి వ్యక్తిని పట్టభద్రులు అందరూ మే 27న 2వ నెంబర్ యందు హస్తం గుర్తుకు మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. ఒక 10 నిమిషాలు మండలాల వారీగా గ్రౌండ్ టేబుల్ పెట్టుకుందాం. మల్లన్న గారు వెళ్ళినాక తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ అనేది గుర్తు పెట్టుకొని వాళ్ళకు ఒప్పించి రేపు ఈ రోజు ఏ పని కావాలన్నా, ఊళ్ళలో పనులు కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా, ఉద్యోగులకు ఈ 5-6 ఏళ్లలో 10 ఏళ్లలో కాంగ్రెస్ ఉన్నప్పుడు నెల తిరగక ముందు జీతం వచ్చేటప్పుడు, మళ్ళా ఫస్ట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 10 ఏళ్ల కింద కాంగ్రెస్ ఉన్నప్పుడు ఫస్ట్ తారీఖే జీతం పడేది. ఈ 10 ఏళ్ళు కేసీఆర్ మర్చిపోయాడు. మళ్ళా ఇన్నాళ్ళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఫస్ట్ తారీఖు జీతాలు ఇస్తున్నాం. మరి వచ్చి రాగానే 34,000 ఉద్యోగాలు, అంగన్వాడీలను కూడా ప్రమోట్ చేసినాం. ఇంకా 9,000 అంగన్వాడీ ఉద్యోగాలు ఉన్నాయి, అవి వస్తాయి. జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది. పిల్లలకు చెప్పండి, ఈ రోజు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ప్రతిదీ కూడా అమలు చేస్తా అంటే బీఆర్ఎస్ నాయకులకు బెంబేలెత్తిపోయి నిద్ర పట్టక అధికారం పోయిందనేటువంటి అసహనంతో అవాకులు పేవాకులు పేరుస్తున్నారు. కొంతమంది రంగా మాదిగలను పెట్టుకొని, మరి కొంతమంది వాగుకాయలు పెట్టుకొని ఏముండదల్లా పుట్టిదే మరి ఒక సబ్జెక్ట్ ఉందా, లేక ఆయన లెక్క ఏమన్నా ఓ 10 మందికి సహాయం చేసిరా, సర్వీస్ చేసిరా, హెల్ప్ చేసిరా, ఏమీ లేదు. కుదరగొట్టడమే వాళ్ళ పని. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా తప్పుడు మాటలు మాట్లాడేటోళ్ళు ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు. కాబట్టి ఇక్కడ నాయకులందరూ కూడా దయచేసి ఓటర్ లిస్టు తీసుకొని మరి మీ ఊర్లలో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారందరితో ఈ రోజు నుంచే ఫోన్లలో మాట్లాడి తప్పకుండా వచ్చి వాళ్ళ బూత్ ఎక్కడుందో ఆ బూత్ ను కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకారం మీరందరూ కూడా మరి రిక్వెస్ట్ చేసి దూర ప్రాంతాలలో ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగాల కోసం పోయిన వాళ్ళు ఉన్నారు, చదువుకోవడం కోసం పోయిన వాళ్ళు ఉన్నారు, లేదా కోచింగ్ సెంటర్లలో తీసుకుంటా ఉన్నారు. అలాగే
ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వాళ్ళకు ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసినా సరే వారు పూర్తి స్థాయి వేతనాలు నేరుగా ప్రభుత్వం ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరూ తెలియజేస్తాము. ఇంకా అంతేకాదు సోదరులారా, అనేకమైనటువంటి సమస్యలు మీరు గతంలో కేసీఆర్ తయారు చేసిన సమస్యలు 46 జీవో సమస్య కానీ 317 జీవో సమస్య కానీ ఈ ఉపాధ్యాయుల ప్రమోషన్లు కానీ లేకపోతే ఇంకా ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ రేపు పొద్దుగల తీర్మానం గెలిస్తే వీటిని అమలు చేయిస్తా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ తీర్మానం వలన ఏం చేసిందో చెప్పిండు 10 ఏళ్ల కాలం పాటు. తీర్మానం వలన క్వాలిఫికేషన్ ఏందో చెప్పిండు. తీర్మానం వలన గెలిపిస్తే ఏం చేస్తుందో చెప్పిండు. ఇది ఒక అభ్యర్థిగా నేను ప్రజల ముందు పట్టభద్రుల ముందు ఉంచినటువంటి నివేదిక. నాది ప్రొఫైల్ ఇది. బిఆర్ఎస్ పార్టీ రైతుల దగ్గర దుంపుకొని ఫార్మా కంపెనీలకు అమ్మినటువంటి వ్యక్తులు మీ క్యాలు. అంటే ఒక మనిషి దగ్గర కొని ఇంకో మనిషికి అప్పచెప్పడం ఏమంటారు? అది వాళ్ళ కొడుకేమో ఈ పని, అయ్యనేమో ఆ పని, బిడ్డనేమో ఈ పని. మీదికెళ్ళి ఇవన్నీ కలగలిపి వీలుంటే మనం అంటారు తీర్మానం అనేది. మీ ఇంటికి చూడైనటువంటి పదాలను నమ్మడం పెట్టండి రామారావు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లంగలైనా లప్పంగలైనా బ్రోకర్లైనా బ్లాక్ మెయిలర్లైనా మీ కుటుంబానికి సరిపోతాయే మాకు సరిపోతుంది. కిడ్నాపులు తలవకుండా కన్నాల వేరుండి ఇప్పుడు చెంచలు కూడా చేయలేదు. ఎందుకేసిన జైల్లో కిడ్నాప్లు బెదిరింపులు ఈ కార్యక్రమాల వల్ల వాళ్ళు తెలియదు. నీ కుటుంబం అంతా ఇట్లుంటే నువ్వు సమాజాన్ని అంటావా? సమాజం కోసం పోరాటం చేసుకున్న వాళ్ళని అంటావా? ఇంకా అంతేకాదు, ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో కానీ కాకతీయ యూనివర్సిటీలో కానీ చదువుకున్న ఉన్నారా? డిగ్రీలో ఆ యూనివర్సిటీలో పరిధిలో చేసినాం ఉన్నారు కదా. చలో, నేను ఎన్నికల్లో పోటీ చేస్తా ఉంటే వీళ్ళు డ్రామారావు ఏమంటారంటే మా అభ్యర్థి పిచ్చిపిల్లాగా చదివి కదా, వాళ్ళ అభ్యర్థి అంట ఇక్కడ రాజస్థాన్లో చదివిన పిచ్చిపిల్లాగా ఆ పిచ్చిపిల్లానికి తల్లి పడడానికి పోటీ అంటారు. అవునా భయ్, ఈ ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన తల్లి పడాలి ఎక్కడ కనిపిస్తున్నప్పుడు ఈ కాకతీయ యూనివర్సిటీలో చదివిన బిడ్డలు నీకు పల్లి పడాలు ఎక్కడ కనిపిస్తా ఉంటారు కదా. ఇంత అహంకారం అవసరమా? ఈ యూనివర్సిటీలో చదువుకున్న బిడ్డలు ఈ పట్టభద్రులంతా పల్లి పడాలి కదా అవసరమా? నువ్వు ఇప్పుడే కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలో నేను బొమ్మలు అడగబెడతా ఉన్నారు. మీరు పల్లి పడాలి కావాలా? ఈ కాకతీయ యూనివర్సిటీ బిడ్డలు ఈ ఉస్మానియా యూనివర్సిటీ